నమస్కారం. ఈ మైనంపాటి మురళీకృష్ణ. జగన్ గారికి తన మంచితనమే తన కొంప ముంచుతుందేమో అనేటువంటి అనుమానం కూడా జగన్ అభిమానులందరూ కూడా భావిస్తున్నారు. జగన్ గారు తనను నమ్మినటువంటి వాళ్ళు తన వాళ్ళు అని కూడా అనుకుంటే వాళ్ళ కోసం తను ఏమైనా చేస్తాడు. ఇది ఆయన స్వభావం. తనకి 40% ఓటు బ్యాంక్ ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా అదే. కానీ ఇక్కడే ఒక చిన్న తిరకాసు కనబడుతుంది. కొంతమంది దీని అడ్వాంటేజ్ తీసుకొని తమ యొక్క నోటి దూలతో జగన్ గారికి నష్టం చేస్తున్నారా అనేటువంటి డౌట్ కూడా చాలామంది జగన్ అభిమానులకు కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఉదాహరణకి వంశీ గారు చేసినటువంటి కామెంట్స్, ఒక ఆడమనిషి మీద, ఆమె శీలం మీద సాక్ష్యాధారాలు లేకుండా దారుణమైనటువంటి కామెంట్స్ చేయడం ద్వారా మహిళల యొక్క మనోభావాలు దెబ్బతిని కొంతమంది మహిళా ఓటు బ్యాంక్ కొంత తగ్గిందేమో అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతున్నది. ఇక పోసాని కృష్ణమురళి లాంటి నాయకు కొంతమంది ఇక వాళ్ళు డైరెక్ట్ బూతుల పురాణం, బూతుల మాటలేక బహిరంగంగా ఈ యొక్క కులాలు వర్గాల మధ్య విద్వేషం పుట్టేటువంటి విధంగా విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని గురించి అత్యంత అసభ్యంగా మాట్లాడుతూ ఈ విధంగా చేయటం ద్వారా అతను అవతల వ్యక్తిని విమర్శిస్తున్నాడని అనుకుంటున్నాడే కానీ ఇటువంటివి వినటం వల్ల కొంతమంది ఈ మీడియం మధ్య రకం ఉండేటువంటి ఈ యొక్క ఓటర్లు కూడా ఇతనేంది ఇటువంటిలా మాట్లాడుతున్నప్పుడు జగన్ గారు ఏమీ వాళ్ళని అడ్డుకోవట్లేదా అనేటువంటి డౌట్ కూడా వీళ్ళకి వస్తున్నది. తద్వారా కూడా ఇక శ్రీరెడ్డి అనేటువంటి ఆమె జగన్ గారు ఓడిపోవడానికి శ్రీరెడ్డి గారు కూడా ఒక కారణమే. ఆమె ఏంటంటే ఒక 1% ఓటు బ్యాంక్ తగ్గే విధంగా చేస్తుంది. ఇటువంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళి అతని యొక్క అసభ్యకరమైనటువంటి బూతు మాటల ద్వారా, బూతులు తిట్టడం ద్వారా, అతని యొక్క అసభ్యకరమైనటువంటి ఈ టీవీలో మాట్లాడటం ద్వారా కూడా ఒక 1% ఓటు బ్యాంక్ను తగ్గించగలరు అతను జగన్కి. ఈ విధంగా జగన్ గారి ఓటు బ్యాంక్ కూడా కొంతమంది వాళ్ళకు కొంచెం తగ్గి ఆయన ఎలక్షన్లో కూడా ఆయన ఓడిపోవడం కూడా జరుగుతున్నది. ఈ విషయం కూడా ఆయన జాగ్రత్తగా కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలను విమర్శించినప్పటికీ కూడా కొన్ని సందర్భాలు చూసినప్పుడు అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడటం ద్వారా కొంతమంది మహిళల మనోభావాలు దెబ్బతినటం, అలా కాకుండా కొన్ని వర్గాల వాళ్ళ కులాలను రెచ్చగొట్టడం ద్వారా కూడా కొన్ని కులాల మనోభావాలు దెబ్బతినటం వల్ల ఆ ఓటు బ్యాంక్ తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా జగన్ గారు కూడా జాగ్రత్తగా గమనించి ఈ యొక్క నెక్స్ట్ టైం కూడా ఇటువంటివి కూడా రాకుండా ఆయన ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యల మీదనే కూడా పోరాడి వీళ్ళు మళ్ళీ కూడా విజయం సాధించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఆల్రెడీ మనం ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేశారు, పవన్ కళ్యాణ్ కూడా చేతులు ఎత్తేశారు. ఈ విషయం కూడా స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు, కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బు లేవు అని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎటువంటి ఫండ్ కూడా ఇవ్వటం లేదు. ఇది వాస్తవం. కేవలం మోడీ గారు వచ్చేసి మీరు వరల్డ్ బ్యాంక్ నుంచి లేదంటే అంతర్జాతీయ సంస్థ నుంచి అప్పులు తీసుకోవడానికి మీ స్టేట్కి పర్మిషన్ ఇస్తున్నా అన్నాడే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫండ్ ఇస్తున్నది స్టేట్కి అనేటువంటి విషయం కూడా ఆయన ఎటువంటి సపోర్ట్ కూడా ఎక్కువ చేయట్లేదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినందువల్ల, చంద్రబాబు నాయుడు గారు వచ్చినందువల్ల జగన్ పరిపాలన కంటే వీళ్ళ పరిపాలన గొప్పగా ఏం కనిపించట్లేదు. ఇది చాలా గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. నిజం చెప్పాలంటే జగన్ గారు ఉన్న టైంలోనే ఆయన ఏదో పథకాల రూపంలో వివిధ వర్గాలు మహిళలకు కూడా రకరకాల పథకాల రూపంలో వాళ్ళకి ఈ యొక్క బటన్ నొక్కడం ద్వారానే ఈ యొక్క మనీ అటువంటిది అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వచ్చేది. తద్వారా కూడా సమాజంలో కొంత మనీ రొటేషన్ అనేది కనపడింది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మొత్తం స్తబ్దత ఏర్పడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కంటే, పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఆయన, చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆయన జగన్ కంటే ఏ విధంగా గొప్ప పరిపాలన చేస్తున్నారు అనేటువంటి ఈ కంపారిజన్ కూడా పబ్లిక్లో చాలా స్పష్టంగా కూడా కనిపిస్తున్నది. వాళ్ళు ఏం గొప్పగా ఏం చేయట్లేదు. ఇక పవన్ కళ్యాణ్ గారంటే ఆయన ఓన్లీ మాటలే తప్ప చేతలేం లేవు అనేటువంటి విషయం కూడా ప్రజలు కూడా భావిస్తున్నారు. ఆయనకి డిప్యూటీ సీఎంఏ ఎక్కువ, డిప్యూటీ సీఎం ఎక్కువ కాదు, అసలు డిప్యూటీ సీఎం ఇవ్వడం కూడా వేస్ట్ అనేటువంటి భావన కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కలుగుతున్నది. వర్మ లాంటి వాళ్ళు పబ్లిక్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం స్థాయి కూడా లేదు, సీఎం స్థాయి
అసలు ఆయనకి ఇంపాసిబుల్ అనేటువంటి భావన కూడా ప్రజల్లో ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా గొప్ప పరిపాలన చూపించాలి. జగన్ గారి కంటే మేము ఇంకేదో గొప్ప పరిపాలన అందించాము అనే భావన ప్రజల్లో కలగాలి, కానీ కలగట్లేదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేసారు. ఆయన చివరికి సన్యాసం తీసుకోబోతున్నారేమో అనేటువంటి భావన కూడా కలుగుతున్నది. ఎందుకంటే ఆయన మోడీ గారిని కలిసి చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఆయన ప్రజా సమస్యలను పట్టించుకోవడం మానేసి ఆయన ఎట్లాగూ డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాక చెప్పి తీర్థయాత్రలు చేయడం, అన్ని చోట్ల గుళ్ళు పట్టుకొని తిరగడమే సరిపోతుంది. ఆయన గుళ్ళు పట్టుకొని తిరిగే పని అయితే డిప్యూటీ సీఎంగా ఎందుకున్నారు? కాబట్టి ఆయన ప్రజల సమస్య మీద పోరాడాలి. తాను ఎంతో మాట్లాడాడు కదా ఎలక్షన్ అప్పుడు, తాము మహిళలు అదృశ్యమవుతున్నారని చెప్పాడు. వాళ్ళ గురించి ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ గారు తాను చెప్పినటువంటి హామీలను ఎంతవరకు తాను అమలు చేశాడు? ఆల్రెడీ కొన్ని నెలలు గడిచింది. ఈ నెలల్లో ఆయన చేసిందేంటి? పవన్ కళ్యాణ్ గారు ఏం సాధించారు? పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ గారి కంటే ఏ విధంగా గొప్ప పరిపాలన ఇచ్చారు అనేటువంటి వాళ్ళ ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి. కానీ పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే జగన్ గారి పరిపాలనే బాగుంది, ఆయన ఉన్నప్పుడు చక్కగా కూడా పథకాల రూపంలో మనీ వస్తుండేది, మనకు కొంచెం ఊపిరి పీల్చుకునే వాళ్ళనేటువంటి విధంగా కూడా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి. జగన్ గారు ఆల్రెడీ సింహంలాగా ఉండి నిద్రలేచి తన జూలు కూడా విదిల్చుకొని మరలా కూడా ప్రజల్లోకి వస్తున్నారు. ప్రజల సమస్యల మీద పోరాడి మరలా కూడా ప్రజల సమస్యలను కూడా తీర్చి ఈ యొక్క జగన్ గారు చివరికి మరలా అధికారంలో వస్తారని కూడా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. నమస్కారం.